దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికొక్కడే సంపాదిస్తుంది. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడి 99 మందిలో ఒక్కడి ఫ్యామిలీ నీకు తమ్ముంది. మళ్ళా విందామండి ఇది. దేశంలో ప్రతి రూపాయిలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తుంది. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడి 99 మందిలో ఒక్కడి ఫ్యామిలీ. ఇది ఈఎస్బిఐ గురించి చెప్తుందండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. ధనమంతా ఉన్నద 100 రూపాయల్లో 90 రూపాయలు ఒక్కడి దగ్గరే రన్ అవుతుంది, ఒక్కళ్ళ దగ్గరే సర్క్యులేట్ అవుతుంది. మిగిలిన 10 రూపాయల కోసం మిగిలిన 90 మంది ప్రాకులాడుతున్నారు. ఇదే మన ప్రజెంట్ వ్యవస్థ. ఈ వ్యవస్థలోనే మనం కొట్టుమిట్టాడిపోతున్నామండి. మన తాత ముత్తాతల నుంచి మనం అందులోనే ఉండిపోయాం. మరలా మనం ఏమంటామంటే ఇది ఆ 1%కి సంబంధించిన వాళ్ళది, ఇది మన టాస్క్ కాదు. మనం ఎంతసేపు మనకు వచ్చిన దాన్ని వినియోగించుకోవాలి, లేదా వచ్చే వరకు వెయిట్ చేయాలి, రాకపోతే మన బతుకు ఇంక ఇంతే అనేది సరిపెట్టుకోవాలనేది మనకు నేర్పించారు. మనం పెద్దగా ఆలోచించలేము, అలాగని కిందన ఉండిపోలేము. ఆ 1%లోకి వెళ్ళలేము, 90%లోనే ఉండలేము. ఈ మధ్యలో కొట్టుమిట్టాడిపోతాం. మిత్రమా, కాలం మారిపోయింది. 21వ శతాబ్దంలో కూడా వచ్చాం మనం. ఇప్పుడు సంపాదించుకోవడానికి మీరేం పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఒక గ్రేట్ ఐడియా ఉంటే సరిపోతుంది. అలాంటి ఐడియా మీకు ఇండస్ వివా ఇచ్చింది. ఏం చెప్తుంది ఇండస్ వివా అంటే గనక, అన్ని కంపెనీలు ఏం చెప్తాయంటే మీరు బాగా పని చేయండి, మీరు బాగా పని చేస్తే మీకు రాయితీలు ఇస్తామని చెప్తుంది. మీరు బాగా సంపాదించి పెట్టండి, మేము బాగా సంపాదించి పెడితే మీకు ఇంకెక్కువ అవకాశాలు ఇస్తానంట అన్ని కంపెనీలు. బట్ ఇండస్ వివా అంటుంది 2030 నాటికి భారతదేశంలో కోటీశ్వర్లు ఎవరన్నా ఉంటే 1000 మంది కోటీశ్వర్లు ఇండస్ వివా నుంచి ఇండియాకి ఇవ్వాలనుకుంటారు. ఆ 1000 మందిలో ఒక్కడగా మనం ఉందామా లేదా ఆలోచించాం. ఈ 5am ప్రతి 5am అటెండ్ అవుతామండి. ఎన్నో కోరికలు ఆశలతో అటెండ్ అవుతాం. బట్ ఈ 5am మన లైఫ్లో చేంజింగ్ 5am అవ్వాలి. మరి ఆ 1000 మందిలో ఒక్కడగా ఉండే సామర్థ్యం మనకు లేదా? అలాంటి శక్తి మన దగ్గర లేదా? లేదా 1000 మందికి అయినా ప్రత్యేకమైన మరలా అండర్లైన్ చేసుకోండి. కంపెనీ చెప్పింది 1000 మందిని ఇస్తానంటుంది, ఫలానా వాళ్ళని మాత్రం ఇస్తాననట్లేదు. మామూలుగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ తీసుకున్నారనుకోండి, ఎమ్మెల్యే టికెట్లు ముందే ఖరారు చేస్తారు. ఆ నియోజకవర్గానికి ఆ వ్యక్తి, ఈ నియోజకవర్గానికి ఈ వ్యక్తి. ఇక్కడ అట్లా లేదు. 1000 మందిని నేను క్రియేట్ చేస్తాను. 1000 మందిలో నువ్వు ఉంటైతే నువ్వు కూడా ఉండు, నేనుంటే నేను కూడా ఉంటాను. ఎవరి కన్సిస్టెన్సీ వాళ్ళది, ఎవరి సత్తా వాళ్ళది. ఆ సత్తా మనలో ఉందండి. దానికి పదును పెట్టగలిగితే సరిపోతుంది. మరి దానికి పదును పెట్టాలంటే ఏం చేయాలి? ఆ లిక్విడ్ ఇన్కమ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఓకే, మరి దీనికి ఏమన్నా దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడా, లేకపోతే మనకు మనమే సంపాదించేసుకోవాలా? ఒకసారి చూద్దాం మాకండి. ఇక్కడ 3 పిక్చర్లు ఉన్నాయండి. తొక్కుతుంది ఒకే వ్యక్తి, ఒకటే సైకిల్, ఒకటే వెనకాల కట్టుకున్న రాడు. బట్ టుడే ఉంది, ఇన్ 1 month ఉంది, ఇన్ 1 year ఉంది. దాన్ని ఏమైనా ఆపేశాడు అతను? లేదు. ఇప్పుడు మన ఇండస్ట్రీ వర్క్ కూడా ఇలాగే ఉంటది. ఫస్ట్ ఇట్లాగే ఉంటది, స్క్వేర్ లాగా తొక్కుదాము, అది కదలదు, కన్ఫ్యూజన్ వస్తుంది, ఏంటి కదలట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ, బీ కన్సిస్టెంట్ మాట అండి. దెన్ యువర్ డెస్టినీ విల్ బికమ్ సక్సెస్ అండి. సక్సెస్ లోకి రావాలంటే మీకు తొక్కడమే సైకిల్. ఈ సైకిల్ తొక్కని నువ్వు అలసిపోవట్లేదు, కానీ నీకు సహకరించని ఈ రాడు మాత్రం అరుగుతూ వస్తుంది, దాని షేప్ మారుతూ వస్తుంది. సో ఫస్ట్ లో స్టార్ అవ్వడం ఇబ్బందిగానే ఉంటుంది. అసలు కస్టమర్ దగ్గర టైం తీసుకోవడం బిగ్ టాస్క్ లా ఉంటుంది. అసలు ఇద్దరి దగ్గర టైం తీసుకునేసరికి ఇంకా మన వల్ల అవ్వదు సార్ ఇది టాస్క్ అనుకుంటా. మీరు తీసుకోవాలి. ఎందుకని?
140 కోట్ల జనాభాలో మీరు ఇద్దరినే చూస్తున్నారు. మిగిలిన జనాభా ఏమైపోయారు? తొక్కండి సైకిల్, తొక్కుదాం తొక్కుదాం, షేప్ అవుట్ అవుతుంది, షేప్ అవుట్ అవుతుంది, షేప్ అవుట్ అవుతుంది. ఎవరో ఒక వ్యక్తి వినడం స్టార్ట్ చేస్తారు. ఆ విన్న వ్యక్తి మనతో కనెక్ట్ అవుతాడు. అక్కడ అతన్ని ఎక్కించుకుని తొక్కుతాం, మరలా షేప్ అవుట్ అవుతుంది, షేప్ అవుట్ అవుతుంది. ఫైన్ డే ఆఫ్టర్ 1 year మాట, కన్సిస్టెన్సీ 1 year కనుక చేయగలిగితే అప్పుడు మీరు ఎలా అంటే అది అలా వెళ్తుంది. మీరు ఎంత స్పీడ్ తొక్కితే అది అంత స్పీడ్ వస్తుంది. మీరు ఎంత తొక్కితే అంత మనీలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట అండి. ఓకే, అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము లిక్విడ్ ఇన్కమ్ కోసం మాట్లాడుకుంటున్నాం. మన ఎజెండా అది. ఈరోజు లిక్విడ్ ఇన్కమే మన ఎజెండా. ఎందుకు లిక్విడ్ ఇన్కమ్ ఉండాలంటే మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మన జోబులో నుంచి తీసుకోవడానికి, మన అకౌంట్ లోంచి తీసుకోవడానికి కనీసం ఒక 10,000 రూపాయలన్నా ఉన్నాయా? ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ యొక్క ఫోన్పేలోకి వెళ్ళి 4-5 అకౌంట్లు ఉంటుంది కదండి ఫోన్పే, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంత ఉందో. నిజంగా నేను చాలాసార్లు ఆశ్చర్యపోయానండి. మీకు ఒక సంగతి చెప్తాను ఈరోజు. అంటే నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు వెలిగిన పెద్ద బ్రహ్మ పదార్థం ఏంటంటే దగ్గర డబ్బులు ఉండాలనేది నాకు బాగా అర్థమైందండి. ఒక్కొక్క రోజు ఇంట్లో ఒక రెంటెడ్ హౌస్లు ఉండేవాడిని, 3 గదులు ఉండేవి. బిలీవ్ చేయండి, పెద్దమ్మాయి పుట్టింది, ఇల్లంతా వెతికేవాడినండి. ఇల్లంతా వెతికేవాడిని. మా మిస్సెస్ చీరలు కూడా తను లేనప్పుడు దులిపి మళ్ళీ మడత పెట్టేవాడిని. ఎందుకంటే లేడీస్కి చీరలు పెట్టుకోవడం అలవాటు కదా. అంటే రేపు ఎప్పుడు ఫెస్టివల్ వచ్చేది, దీపావళి, క్రిస్మస్ ఇట్లా వచ్చేది. పాపం అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి కష్టపడిపోతున్నాడు, రోజు వీడియో కాల్ పెట్టేస్తున్నాడు, టక్ చేసేసుకుని మీటింగ్లు అటెండ్ అయిపోతున్నాడు, బాగుంది వీడి పరిస్థితి అనుకుంటారు పాపం వాళ్ళు. రండిరా ఇంటికాని అంటారు. ఒక్కొక్కసారి పెట్రోల్ ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కదండి. నేనేం చేసేవానంటే పావుని బయటికి పంపించి మా మిస్సెస్ని పైకి, హౌస్ ఓనర్ ఇంటికి, నేను బీరువా ఓపెన్ చేసేవాడిని. అన్ని చీరలు దొలిపేవాడినండి. పాపం నాకన్నా మంచిది మా మిస్సెస్, తనకు కూడా జాగ్రత్త లేదు అసలు. ఏ చీరలో ఒక రూపాయి ఉండేది కాదు. నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయండి. ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డైరీలో 10 రూపాయలు పెట్టడం, పాత టెక్స్ట్ బుక్ లో 100 రూపాయలు పెట్టడం, మానేసి పక్కన పెట్టేసిన పర్సులో ఒక 20 రూపాయలు పెట్టి ఇట్లా చేసేవాడిని. అన్ని వెతికేవాడినండి. మొత్తం ఇల్లంతా వెతికితే 2 రూపాయల కాయిన్ కూడా దొరికేది కాదు. అప్పుడు ఏం చేసేవాడినంటే, అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందండి, వెంటనే బండి వేసుకునేవాడిని, బయలుదేరేవాడిని. మా ఇంటి దగ్గర నుంచి కోటకొమ్మ వరకు ఒక రోడ్డు ఉంటుంది. ఎట్లా లిటరల్ గా నమ్మండి, నేను వెళ్ళిన ప్రతి దారిలో లెఫ్ట్ రైట్ చూసుకుంటూ వెళ్ళేవాడిని, ఎవడో ఒకడు పర్సు పడేసుకోకూడదు. అంటే అంత ఉండేది మాట అండి. అంటే నాకు అప్పుడు కష్టపడితే డబ్బులు వస్తాయి. అక్కడ చూడండి, గమనించండి, నేను మనసు పెట్టి ఒక ప్రజెంటేషన్ చేస్తే ఆ రోజు నాకు 500 వస్తుంది. బట్ నా ఆలోచన ప్రజెంటేషన్ మీద లేదు. ఇలా దారిలో వెళ్తే ఏమన్నా 10 రూపాయలు పర్సు దొరుకుద్దేమో అని, బిగ్ కాన్సెప్ట్ మాట. అప్పుడు ఫైన్ డే నాకు వెలిగింది బల్బు. రోడ్ల మీద తిరిగితే డబ్బులు రావు, మన పని దగ్గర కూర్చుంటే డబ్బులు వస్తాయని అర్థమైంది. ఆ నెక్స్ట్ వీక్ అండి, నా ఇన్కమ్ 2 వారాల తర్వాత 1 వీక్ ఇన్కమ్ 70,000 రూపాయలు పడింది. 1 వీక్ ఇన్కమ్ ఇండస్ట్రీ వాళ్ళు 70,000. నేను అప్పుడు స్టార్ 1000 దగ్గర స్టార్ 1000 ఉన్నాను. 70,000 పడింది. 3 వారాల తర్వాత రూపీ ఎగ్జిక్యూటివ్ పడింది. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాళ్ళు ఈ సెషన్లో చాలా మంది ఉండొచ్చు. నేను ఆ రోజు లిక్విడ్ క్యాష్ గురించి నాకు ఐడియా లేదు. వచ్చింది ఎప్పటికప్పుడు వాడేయడమే. వారానికి పడిందా వాడే, వారం పడిందా వాడే. ఎందుకని వచ్చేదే సరిపోయేది నాకు, మళ్ళీ కొత్తగా కూడగట్టుకోవడానికి ఏమి ఉండేది కాదు. బట్ ఈరోజు ఈ సెషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత ధనవంతులమైనా, ఎంత పెద్ద ఇల్లులు ఉన్నా, ఎంత బంగ్లాలు ఉన్నా, లిక్విడ్ క్యాష్, అవసరానికి సరిపడా డబ్బు నీ జేబులో ఉందా, అసలు నీ ఫోన్ పేలో ఉందా? ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఎంత సంపాదించి ఇండస్ట్రీ ఇవ్వాలని చూపిస్తే ఏముంది, అది జీనాలజీ ఓపెన్ చేస్తే ఇండస్ట్రీ వర్చువల్ ఆఫీస్లో ఉందా సంపాదించిందంతా, లేదా మన ఫోన్ పేలో అకౌంట్లో ఉందా? ఈ లిక్విడ్ ఇన్కమ్ కోసమే ఇప్పుడు మనము ప్లాన్ బి మన దగ్గరకు వచ్చిందండి. అదే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ స్టెప్ 1 మనల్ని లిక్విడ్ ఇన్కమ్లోకి పంపిస్తుందండి. షూర్ అండి. స్టెప్ 1 అనేటువంటిది లిక్విడ్ ఇన్కమ్ క్రియేషన్ కోసమే వచ్చింది. దాన్ని పట్టుకోగలిగితే ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంటుంది.
మరి దీనికి ఏం చేయాలి? ఎలాంటి అలవాట్లు ఉండాలి? డబ్బులు ఉండాలి, ఓకే. లిక్విడ్ ఇన్కమ్ ఉండాలి, ఓకే. ఆ లిక్విడ్ ఇన్కమ్ కోసం ఆ, ఏం చేయాలి అంటే కనుక స్టెప్ 1 చేయాలి. మరి స్టెప్ 1 చేయాలంటే అవుతుందా? అలాంటి మైండ్ సెట్ మన దగ్గర ఉందా, లేదా కొత్త అలవాట్లు ఏమన్నా? ఆ యొక్క 5 మంచి అలవాట్లు నేర్చుకునే ముందు ఒక చిన్న మాట వినేసి మనం ఆ వీడియో చూద్దాం. మనందరం చేసే ఉంటామండి మన చిన్న వయసులో. మన ఇంటి గోడల మీద చీమలు ఎట్లా పాకుతూ ఉంటాయి కదా, చీమలు ఎలా వెళ్తూ ఉంటాయి. ఏం చేసి ఉంటారు అప్పుడు చెప్పండి? నేనైతే మాత్రం కరపలు అడ్డం పెట్టేవాడిని ఫస్ట్. అవి చలిచి చీమలు అనుకోండి, కర్ర పెట్టేవాడిని, లేకపోతే వేలేలాగా అడ్డం పెట్టేవాడిని. అప్పుడు చీమలు ఏం చేసి ఉంటాయి గుర్తుందండి? ఎవరన్నా చేశారు ఇట్లా? చీమలు ఏం చేస్తాయి? నీ వేలు మించి వెళ్ళవు, వేలు పక్క నుంచి వెళ్తాయి. ఎప్పుడైనా ట్రై చేయండి, అస్సలు నేను ఏమాత్రం డిస్టర్బ్ చేయబోయి. కొంతసేపు ఆగుతాయి, అక్కడ అట్లాగా ఆగుతుంది, ఇక్కడ ఆగుతుంది చీమ, చూస్తుంది తీస్తాడా లేదా అనుకుంటా, తీయడం కానీ అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ప్లాన్ బి, ఆ పక్క నుంచి మళ్ళీ వేరే రూట్ ఎత్తుకుంటుంది. చీమ బ్రెయిన్ 0.00001 గ్రామ్ కూడా ఉండదండి. మరి ఏదైనా ఒక అడ్డంకి వచ్చినప్పుడు, చీమకి ఈ వేలు చాలా పెద్ద అడ్డంకి అండి. ఇలాంటి ఒక అడ్డంకి వచ్చినప్పుడు ఇంత స్మాల్ బ్రెయిన్ ఉన్న చీమే పక్కదారిలో వెళ్ళిపోతుంటే, ఇంకా ప్రపంచాన్ని కొత్తగా నిర్మించేటువంటి ఇంత బ్రెయిన్ కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు దాన్ని దాటాలనుకుంటున్నాము? ఎందుకు దాని దగ్గరే ఆగిపోతున్నాము? ఎందుకు సైడ్ నుంచి కొత్త దారి వెతుక్కోవట్లేదు? ఆలోచించండి. చీమకి అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు, చీమే అంత ఆలోచిస్తున్నప్పుడు, ఇంత సమస్తాన్ని సృష్టించేటువంటి కొత్త సృష్టినే చేయగల ఈ బ్రెయిన్ ఉన్న హ్యూమన్ బ్రెయిన్ ఉన్న మనము ఎందుకు ప్రతి సమస్య దగ్గర ఆగుతున్నాం? స్టార్ అవ్వలేదు, ఆగిపోతామండి. 250 ర్యాంక్ రాలేదు, ఆగిపోతామండి. ఎవరో ఒక ఫ్రెండ్కి చెప్పారు, అతను వినలేదు, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వింటేనేమనుకుంటామండి. ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఏంటి, నీకు ఏం పని, ఇది అవసరం అని అంటారు, ఆగిపోతామండి. మనం వచ్చిందేమో సక్సెస్ అవడానికి, వచ్చిందేమో ఒక మంచి లైఫ్లో లీడ్ చేద్దామని. చిన్న అవాంతరం రాగానే వెంటనే సైడ్ ట్రాక్ పడతాం, పక్కన పెట్టేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, హడిల్స్ లేకుండా సక్సెస్ సాధించిన వ్యక్తి భూమి మీద ఒక్కరు కూడా లేరు. అంతెందుకండి, మన మదరు 9 months మనల్ని మోసి, ఆ డెలివరీ టైంలో తనకి తెలుసు తన జీవితం మొత్తానికి అతి కష్టమైన సమయం ఆ డెలివరీ రోజు మాత్రమే. ఎంటైర్ తను ఆ రోజు ఎందుకులే అనుకుంటే నేను ఇక్కడ ఉండనండి, నేను అస్సలే ఉండను ఇక్కడ. మరి అన్ని దాటుతున్న మనము ఎందుకు ఒక చిన్న టీం మెంబర్ ఏదో అన్నాడని, టీం మెంబర్ ఫోన్ ఎత్తలేదని, వాట్సాప్లో తంబులు ఇవ్వలేదని, నేను అడగగానే రాలేదని, ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఇగోగా మళ్ళీ ఆగిపోతాం, ఫోన్లు ఎత్తాం. దీనివల్ల ఎవరికైనా నష్టం ఉందండి? ఎవ్వరికి నష్టం ఉండదు మిత్రమా, మనకి మనమే నష్టపరుచుకుంటాం. సో చీమలా చీమే అంత ప్లాన్డ్ గా ఉన్నప్పుడు మనం ఇంకెంత ప్లాన్డ్ గా ఉండాలో ఆలోచించండి. సో అలాంటి ప్లానింగ్ కి ఒక చక్కటి పరిష్కారం చెప్తున్నారు ఈ మేడము. ఒకసారి వాటిని చూద్దాం. జస్ట్ 5 విషయాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో మనిషికి అర్థం కాని ఒక పదార్థం ఏదైనా ఉంది అని అంటే అది మన బ్రెయిన్ అండి. చాలా మంది లైఫ్ లో సక్సెస్ డబ్బు వల్ల వస్తది అని అనుకుంటారు. కాదు, అది కేవలం బ్రెయిన్ వల్ల వస్తది. బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మన హ్యూమన్ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ బ్రెయిన్ లో కనీసం మనం ఒక 2% కూడా ప్రాపర్ గా యూజ్ చేయమంట. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పిన, మన బ్రెయిన్ లో, మనందరి బ్రెయిన్ లో ఆల్మోస్ట్ 2.5 మిలియన్ గిగాబైట్స్ ఆఫ్ డిజిటల్ మెమరీ ఎంత ఉంటుందో అంత స్టోరేజ్ ఉంటుందంట. అంటే ఆ మెమరీ అంతటిని మనం ఒక స్టోరేజ్ డివైస్ లో తీసుకొని అది మనం చూడటం స్టార్ట్ చేసామనుకోండి, ఆ ఎంటైర్ మెమరీని మనం చూడటానికి ఇయర్లీ 300 years పడుతుందంట. ఇదండి మన బ్రెయిన్ యొక్క 300 సంవత్సరాలు. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మనం 300 సంవత్సరాలు బ్రతికేస్తున్నాం. అందరూ ఏమనుకుంటారంటే శారీరక వయసుని లెక్క కడుతున్నాము. మానసిక వయసు కనుక లెక్క కడితే, దేవుడు మనకిచ్చిన గొప్ప వరాన్ని కనుక కాలిక్యులేట్ చేస్తే, మనం 300 సంవత్సరాలకి సరిపడా ఒక బ్రెయిన్ ని ఇక్కడ ఇన్బుల్డ్ చేసుకుని వెళ్తున్నాం.
దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఈ యొక్క బ్యూటీలో నుంచి ఇన్ని వస్తున్నాయి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అండి. కానీ మనకున్న ఇంత పవర్ఫుల్ మెషిన్ ని మనం సరిగ్గా యూజ్ చేస్తున్నామంటారా? ఒక్క విషయం చూడండి, మనందరం మన లైఫ్ లో సూపర్ సక్సెస్ అవ్వాలి అనుకుంటాము. దానికోసం మనం ఏమేమో ఎఫర్ట్స్ పెడతా ఉంటాము. మన బ్రెయిన్ ని మనం కరెక్ట్ గా ట్రీట్ చేయగలిగితే, కరెక్ట్ గా ట్రైన్ చేయగలిగితే దానికి తిరుగే లేదండి. మన బ్రెయిన్ ఈజ్ లైక్ అవర్ పర్సనల్ CEO అండి. దాన్ని మనం సరిగ్గా అప్గ్రేడ్ చేసుకోలేదా మన గ్రోత్ కూడా అప్గ్రేడ్ అవ్వదు. మన బ్రెయిన్ కూడా మన కార్ లాంటిదే. ఇంట్లో 5 కోట్ల రూపాయల బెంజ్ కార్ ఉంది. మనం డ్రైవ్ చేయనప్పుడు బెంజ్ కార్కి వాల్యూ ఏమి ఉండదు, షెడ్ లో ఉంటుంది, తుప్పు పట్టేస్తుంది కదండి. 1 లక్ష రూపాయల బైక్ ఉంది, మనం డ్రైవ్ చేసి పట్ల పెట్టుకుంటే అది కూడా పాడైపోతుంది. మన ఇంట్లో ఉండే ఏ విలువైన వస్తువునైనా సరే డ్రైవ్ చేయవలసింది. అట్లాగే బ్రెయిన్ కూడా ట్రైన్ చేయాలంటారు. ఫస్ట్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు. అసలు మన బ్రెయిన్ ట్రైన్ చేయకపోతే అంత గిగాబ్ బయట ఉన్నటువంటి ఆ మెమరీ కూడా దీనికి పనిచేయదు. అది అట్లాగే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది. హ్యాబిట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇదంతా సైన్స్ బ్యాక్డ్ డేటా అండి. అలానే బయో హ్యాక్ యువర్ బ్రెయిన్ బుక్ లో నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ 8 ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కస్ చేసుకునే విషయాలన్నీ చాలా చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కామెంట్ చేయండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం చేసే ఏ పనైనా ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోయి అది ఒక హ్యాబిట్ గా మారిపోవాలి అంటే ఒక మండలం రోజులు, అంటే ఒక 40 days కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా ట్రై చేస్తే అది మనకి హ్యాబిట్ అయిపోతుంది అని అంటారు. కనుక ఈ రోజు మనం అనుకునే ప్రతి పాయింట్ అని ఒక 40 days గ్యాప్ లేకుండా ట్రై చేసి చూడండి. మీలో చేంజెస్ మీరు డెఫినెట్ గా గమనిస్తారు. ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ రూల్, మార్నింగ్ ఆక్సిజన్ బూస్ట్. ఎంత సింపుల్ గా ఉంది కదా. మనం రోజు ఆక్సిజన్ తీసుకుంటాం, దీనికి పెద్ద బూస్ట్ చేయటం ఏంటి, అది న్యాచురల్ గా వెళ్తుంది కదా అని అనుకుంటాం కదా. అలా కాదండి. మనం తీసుకునే ఆక్సిజన్ లో 20% ఆఫ్ ద ఆక్సిజన్ బ్రెయిన్ యూజ్ చేసుకుంటుందంట. ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక్క 10 minutes పాటు మీరు బ్రిస్క్ వాక్ ఫాస్ట్ గా నడిచారనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆబ్వియస్ గా మన బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు చాలా మందికి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. నాకు కూడానండి, నేను కూడా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు ఆ 10 minutes బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అలాగే ఆక్సిజన్ టు ద బ్రెయిన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మీ థాట్స్ లో మీకు క్లారిటీ ఉంటుంది, మీకు ఫోకస్ ఉంటుంది. బికాస్ అన్క్లియర్ గా ఉన్న మైండ్ తో మనం ఎప్పుడు సరైన డెసిషన్స్ తీసుకోలేము, రైట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వలేము. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. పొద్దున్న లేసి ఒక 10 నిమిషాలు, ఒక మండలం రోజుల పాటు, అంటే ఒక 40 days పాటు రోజు పొద్దున్నే ఒక 10 minutes నడిచి చూడండి, మీ ఫోకస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫస్ట్ ఇది ఏంటంటే ఒక 40 days ఛాలెంజ్ అండి. మనకి ఒక 40 days, జస్ట్ ఒక 40 days ఎగ్జాక్ట్ గా 2026 వెళ్ళడానికి మన చేతులు ఇప్పుడు 40 రోజులు ఉన్నాయండి. December 31st వరకు కనుక పెట్టుకోగలిగితే ఈ 40 days ఈ యొక్క 5 AM లో ఇప్పటి వరకు కనుక చేస్తే ఒకసారి ట్రై చేద్దాం. ఏంటంటే మార్నింగ్ ఆక్సిజన్ తీసుకోవాలి. ఎందుకని? మన బ్రెయిన్ ని ట్రైన్ చేయాలంటే బ్రెయిన్ కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఆక్సిజన్. ఎంత ఆక్సిజన్ బ్రెయిన్ కి అందితే అంత ఇన్నోవేటివ్ ఐడియాస్ మనకి ఇస్తుంది. ఆవిడ చెప్పింది ఇంకొకటి, దానికోసం బ్రిస్క్ వాకింగ్, చాలా స్పీడ్ గా నడవాలి. నడిచినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువ అవుతుందో హార్ట్ పంపింగ్ చేస్తుంది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ చాలా ఎక్కువ అవుతుందో మోర్ అండ్ మోర్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇది సైన్స్. ఆవిడ ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పేశారు, ఇది సైన్స్, ఇదేదో మూఢనమ్మకాలు కాదు, సైన్స్ నుంచి వచ్చింది. ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ ఎక్కువ అవుతుందో బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అగైన్ వల్ల కంటెంట్ డోపమైన్ దగ్గరికి వెళ్ళింది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ ఇది హ్యాపీ హార్మోన్, అది కొత్త కొత్త ఆలోచనలు మనకి ఇస్తుందండి. అందుకనే నేను ఎప్పుడు ఒకటైతే పాటిస్తాను. బండి మీద వెళ్ళినప్పుడైనా, నడుచుకుంటూ వెళ్ళినప్పుడైనా, ఈవెన్ కిరాణా షాప్ వెళ్ళినా నా జోబులో ఒక పేపర్, ఒక పెన్ ఉంటుందండి. నడిచినప్పుడు నాకు ఏదో ఒక చిన్న ఆలోచన వస్తుంది, దాన్ని వెంటనే అక్కడ ఆగి దాని మీద చిన్నగా షార్ట్ కట్ లో రాసుకుని జోబులో పెట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి రాగానే ఒక డైరీలో ఎక్కించుకుంటాను. ఇది నాకు ఒక 7 years నుంచి అలవాటు ఉంది. ఇది నేను పెట్టుకోవడానికి నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది, చిన్న చిన్నగా మతిమరుపు కూడా ఉండేది అప్పట్లో. ఎక్కడ మర్చిపోతానేమో అని ఫస్ట్ కిరాణా సామాన్ లిస్ట్ రాసుకునేవాడిని ఫస్ట్ లో ఆ పేపర్ మీద. తర్వాత ఏంటంటే వర్క్ కి సంబంధించి రాసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆక్సిజన్ బ్రెయిన్ కి కావాలంటే కనుక ఒక 40 days ఉదయాన్నే లేచి
ఆక్సిజన్ అందివ్వండి. ఇది ఫస్ట్ పాయింట్. ఫర్ యువర్ బ్రెయిన్ పవర్. మీ ఫుడ్డే మీ ఫోకస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. మనకి ఈట్ ఫర్ యువర్ బ్రెయిన్ అండి. అందరూ శరీరం కోసం తింటారు, బట్ మనం మైండ్ కోసం తినాలి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో మనము మనీ క్రియేట్ చేయాలంటే మనీకి మన బాడీకి ఇంటర్లింక్ ఉందండి, మన బాడీకి మన మైండ్కి ఇంటర్లింక్ ఉందండి. సో మన మైండ్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే ఫస్ట్ బాడీని సెటరేట్ చేయాలి. బాడీని సెటరేట్ చేయాలంటే దానికి అవసరమైన ఫుడ్ కాదు, బ్రెయిన్కి అవసరమైన ఫుడ్ మనం తినాలి. అది ఏంటో చాలా చూద్దాం ఒకసారి. తీసుకోవాలి అని చెప్తారు కదా. బ్రెయిన్ హెల్త్ కోసం మీరు ఫుడ్ తింటే అది ఆటోమేటిక్ గా మీ ఫోకస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ప్రతి 70 పీపుల్ లో ఒకళ్ళకి మతిమరుపు ఉందంట. ఇది నెక్స్ట్ 25 years లో 3 times ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్ని ఇప్పుడు చాలా మార్కెట్ మీద అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. సరే, ఏ ఫుడ్ అయితే మన బ్రెయిన్ కి చాలా మంచిది? సింపుల్ అండి, బెర్రీస్ బ్రెయిన్ కి చాలా మంచిది. మనం ఇండియాలో దొరికే ఫుడ్ గురించే మనం మాట్లాడుకున్నాం. మనకి ఆమ్లా ఈజీగా దొరుకుతుంది కదా, ఉసిరికాయ, అది బ్రెయిన్ కి చాలా మంచిది. స్ట్రాబెర్రీస్ చాలా మంచిది. మీకు బ్లూబెర్రీస్ దొరికితే బ్లూబెర్రీస్ కూడా బ్రెయిన్ కి ఈ బెర్రీస్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? ఐపల్స్ లో ఉన్నాయి. అందుకనే ఐపల్స్ దగ్గర ఒకటి ఉంటుంది, బ్రెయిన్ హెల్త్ కూడా ఇది సూపర్ అని. బెర్రీస్ లో ఉండేటువంటి గ్రేట్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఆ బ్రెయిన్ కి సంబంధించిన ఫుడ్ అంతా మనకి బెర్రీస్ రూపంలో ఐపల్స్ లో ఉంది. మీరు ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఐపల్స్ ఎవ్రీ డే లేదా ఆల్టర్నేటివ్ డేస్ ఒక 30 ml ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తాగిన మనకు ఆ బ్రెయిన్ హెల్త్ అనేటువంటిది అందుతుంది. ఎందుకని? మనం తీసుకునే ఫుడ్ మన బ్రెయిన్ కి హెల్ప్ చేసేటువంటి ఫుడ్ తినాలి. ఇది పాయింట్ నెంబర్ 2. హైడ్రేషన్ మూడో పాయింట్ ఏంటంటే హైడ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు హై పెర్ఫార్మెన్స్ అంటండి. ఎందుకు హైడ్రేట్ ఉండాలి బాడీ చెప్తుంది మనకి. పర్సెంట్ డిహైడ్రేట్ అయినా కూడా అది మన ఇంటెలిజెన్స్ లో చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. సో పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ ఫుల్ గా మంచినీళ్ళు తాగండి. ఆ తర్వాత త్రూ అవుట్ ద డే ఒక 2 నుంచి 3 లీటర్ల పాటు వాటర్ తాగి చూడండి. ఎంత సింపుల్ గా ఉంది. మనం కేవలం బ్రీత్ తీసుకోవడం కోసమే 1 glass ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేస్తామంట. అలాగే బాడీలో ఉన్న వేస్ట్ రూపంలో మనకి ఆల్మోస్ట్ 7 glasses ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. హైడ్రేషన్ సింపుల్ కాన్సెప్ట్ అండి, వాటర్ తాగమంటున్నారు. ఇప్పుడు చివరి పాయింట్ చూడండి మేడం, బ్రీత్ తీసుకునేటప్పుడు వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. మీరు గమనించారా? మనం సైలెన్స్ క్రియేషన్ అయిన తర్వాత వెంటనే దాహం వేస్తుంది. అందుకే మెంటర్ ఏమంటారు, చేసే ముందు వాటర్ బాటిల్ పక్కన ఉందా లేదా. సింపుల్ లాజిక్ అండి. ఇంట్లో చూడండి, ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, గొడవ అయిన వెంటనే ఒక గ్లాసులో వాటర్ ఇస్తారు. ఎందుకని? ఎనర్జీ అంతా కూడా డ్రాప్ అవుట్ అయిపోయిందని. అంటే ఎనర్జీని రీబిల్డ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద బ్రహ్మ పదార్థాలు అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గ్రేట్ సోర్స్ వాటర్ అండి. ఆ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది ఫర్ హైడ్రేషన్. మనం బాడీ డిహైడ్రేట్ అయితే అది మీ మెమరీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మీ ఫోకస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్, లెర్న్ 1 new thing ఎవ్రీ డే. మన బాడీకి మనం ఎలా అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఎవ్రీ సింగిల్ డే, మీరు ఒక 20 minutes పాటు ఏదైనా కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది ఏదైనా కానివ్వండి, మ్యూజిక్ నేర్చుకుంటే ఆ టాపిక్, కానీ ఒక 20 minutes కొత్త విషయం ఏదైనా నేర్చుకోండి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ పాయింట్, కొత్తది ఏదైనా నేర్చుకోండి. ప్రతిరోజు కేవలం ఒక 20 minutes కనుక మనం కేటాయించగలిగితే, దానికి 2 ఉన్నాయి మనకి. ఉదయం 5 AM, అలాగే 11 గంటలకి ఒకటి ఉంది. వెల్నెస్ బాస్కెట్ 7 గంటలకు ఉంది. ఏదో ఒక చోట ఒక కొత్త పాయింట్ వస్తుందండి. మనం వ్యాపారంలో ఉన్నాము. ఈ వ్యాపారంలో మెలకువలు రావాలంటే కనుక కొత్త కొత్త విషయాలు మనం అవగాహన ఉండాలి. ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టెప్ 1 అని ఉంది మన దగ్గర. ఇప్పుడు స్టెప్ 1 క్రియేట్ చేయాలి. స్టెప్ 1 క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలంటే కనుక ఆ స్టెప్ 1 క్రియేట్ చేయాలనే ఆసక్తి మనలో ఉండాలి. ఆ ఆసక్తిని కలిగించుకోవడానికి కంపెనీ గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. స్టెప్ 1 కంప్లీట్ అవ్వాలంటే మేజర్ సోర్స్ నేమ్ లిస్ట్ కావాలి. ఆ నేమ్ లిస్ట్ ఎలాగ ప్రిపేర్ చేయాలనే విషయాన్ని మనం అడిగి తెలుసుకోవాలి. ప్రిపేర్ అయిన తర్వాత డిస్కషన్ ఎట్లా చేయాలి, డిస్కషన్ అయిన తర్వాత ఇన్విటేషన్ ఎలాగ ఇవ్వాలి, ఇన్విటేషన్ అయిన తర్వాత ప్రాపర్ ప్రజెంటేషన్ ఎట్లా చెప్పాలి. ఇవన్నీ కొత్త విషయాలే. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కొత్త విషయం అండి. మనకి అందరూ ఒకే మెంటాలిటీతో ఉండరు, అందరూ మనకి టైం ఇవ్వరు, అందరూ మనం చెప్పిన దాన్ని ఊకటరు.
ప్రతి కొత్త వ్యక్తికి చెప్పాలంటే ఒక కొత్త పాయింట్ మన దగ్గర ఉండాలి. దానికి కనీసం ఒక 20 మినిట్స్ అయినా కేటాయించి రోజులు కొత్త విషయాలు నేర్చుకోవాలి. మనం చాలా సింపుల్ హ్యాబిట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ చెప్పేవాళ్ళు కదా, 1 more హ్యాబిట్, టైం కి నిద్రపోవాలి, సఫిషియంట్ స్లీప్ ఉండాలి. టైంకి నిద్రపోవాలంటండి సఫిషియెంట్ స్లీప్ మినిమం 7 అవర్స్ ఉండాలండి. ఈ మినిమం 7 అవర్స్ లేకపోతే దీని ఎఫెక్ట్ మనకి వెంటనే ఉండదు, కానీ ఒక 5 to 10 ఇయర్స్ తర్వాత చాలా ఎఫెక్ట్ అయిపోతుందండి. అసలు ఏంటి ఏమైపోయిందని ఆరా తీస్తే గనక మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఈ సమస్యలు వచ్చి ఉంటాయని ఒక చిన్న వార్త మనకు చెవులు వేస్తారు. అట్లాగని మనం 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళా పడుకోవాలంటే అవ్వదండి. సో ఇప్పుడు మన చేతుల్లో బ్యూటిఫుల్ లైఫ్ ఉందండి. దీన్ని ఎక్కడా కూడా మిస్యూజ్ చేయొద్దు. కంపల్సరీ బాడీకి రెస్ట్ అవసరము. ఫోన్కి ఎట్లా అయితే ఇస్తున్నాము, టీవీకి ఎట్లాగైతే ఇస్తున్నాము, బైకులకి కార్లకి ఎట్లాగైతే ఇస్తున్నాము, వీటన్నిటినీ సృష్టించిన మన బ్రెయిన్ కూడా కంపల్సరీ రెస్ట్ కావాలి. కనీసం 7 అవర్స్ నిద్రపోవాలండి. 7 hours సక్సెస్ రావాలంటే మన బ్రెయిన్ ఎప్పుడు వెల్ రెస్టెడ్ గా రిలాక్స్డ్ గా ఉండాలి. బ్రెయిన్ అంతా క్లమ్జీ ట్రై చేసి చూడండి. ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ స్ట్రెస్. ఇక 6వది ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ స్ట్రెస్ మాట అండి. స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందో గుర్తుపట్టాలి. ముందు స్ట్రెస్ ఇచ్చేటువంటి విషయాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి ఆలోచించకుండా పక్కన పెట్టాలి. ఎన్నో స్ట్రెస్లు ఉంటాయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా ఉంటాయి. వీటిని దాటగలగాలి. ఫస్ట్ వీటిని దాటగలిగితే అప్పుడు మనము బెస్ట్ స్లీప్ లోకి వెళ్తాము. ఎప్పుడైతే బెస్ట్ స్లీప్ లోకి వెళ్తామో మన బ్రెయిన్ అంత యాక్టివ్ గా నెక్స్ట్ డే మార్నింగ్ పనిచేస్తుంది. ఓకే, స్ట్రెస్ ఎలా తగ్గించాలి? మెడిటేషన్ చేయండి. టాక్సిక్ పీపుల్ కి దూరంగా ఉండండి. నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి. సో దీనికి 3 సూత్రాలు చెప్పారు. మెడిటేషన్ చేయండి, సైలెన్స్ క్రియేషన్ చేయండి, నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. టాక్సిక్ విషయాలు అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కంటెంట్ నే దూరంగా పెట్టండి. కొంతకాలం మీరు సక్సెస్ అయ్యేంత కాలం వీటికి దూరం ఉండడం మంచిది. నెగిటివ్ దూరంగా ఉండండి. పీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్స్ లైక్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈ ఆథర్ చెప్తున్న మరొక ఇంపార్టెంట్ విషయం, హ్యావ్ పాజిటివ్ కనెక్షన్స్. సో పాజిటివ్ కనెక్షన్స్ ఉండాలంటండి. పాజిటివ్ కనెక్షన్స్ అంటే మీ చుట్టూరా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండండి. ప్రజెంట్ మనం ఇండస్ట్రీ వాళ్ళలో ఉన్నాము. ఇండస్ట్రీ వాళ్ళలో ఉంటూనే పాలిటిక్స్ లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాడు. అదే ట్రైనింగ్ లో ఉండాలి. ఆ ట్రైనింగ్ లో ఉండగా పీక్ స్టేజ్ లో ఉండగా ఎవరో ఫ్రెండ్ ఒక సినిమా ఆపర్చునిటీ ఇచ్చారని సినిమా హీరో అయిపోవడానికి వెళ్ళడు కదా. ఒకరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. డాక్టర్ అయితే ఏముంది, చాలా టఫ్ టాస్క్. ఇంజనీర్ అవుది కానీ కాదండి, మళ్ళా ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ అవ్వం కదా. ఆల్రెడీ డిఎడ్ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, డిఎస్సి కోచింగ్ లో ఉన్నారు. ఇంకా రెడీ అయిపోతున్నారు ఉద్యోగానికి అన్నప్పుడు ఈ ఉద్యోగం కాదు మనకి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు పడ్డే దానికి ప్రిపేర్ అవుదాం కాదంటే ఎక్కడ సక్సెస్ అవ్వమండి. ఒక పాజిటివ్ కనెక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు సంపాదించుకోవాలనుకున్నప్పుడు, సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పాజిటివ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ చుట్టూరా మాత్రమే ఉండండి. పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. అంటే ప్రోగ్రామ్స్ లో ఉండండి. ఫస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ప్రోగ్రామ్ లో కూర్చుంటే సరిపోతుంది. ఉదయం 5 AM కి వెల్నెస్ బాస్కెట్ లో కూర్చుంటే చాలండి. ఈ కూర్చోవడం కూడా పాజిటివ్ గా వీడియో ఆన్ చేసి కూర్చుంటే పని అయిపోతుంది మిత్రం. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ సక్సెస్ సీక్రెట్ అండి ఇది. ఓకే, టైం స్పెండ్ చేయండి. చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? సో మీ చుట్టూ స్ట్రాంగ్ పీపుల్, అచీవర్స్, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉండేలాగా చూసుకోండి. లేదా ఈ ఆథర్ ఒక సింపుల్ హ్యాబిట్ చెప్పారండి. వర్క్ ఫర్ 90 minutes అంటే 20 లేకపోతున్నారా? కన్సిస్టెన్సీ లేదా ఈ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అండి, 90-20 ఫోకస్ రూల్. మీరు ఇది 90-20 ఫోకస్ రూల్ అంటారండి. 90-20 ఫోకస్ రూల్ అంటే 90 minutes 20 minutes. ఓకే, సో ఒక 90 నిమిషాలు విరామం లేకుండా పని చేస్తాము. ఒక 20 minutes బ్రేక్ తీసుకోండి. అలాగే మనం 3 గంటలు ఏం పని చేయట్లేదండి. ఇక్కడ జస్ట్ ఉదయం లేవగానే ఎట్లా లేవాలంటే ఆ చివరిలో చెప్తారండి వాళ్ళు. మెంటర్ గారికి మనం టైం ఇవ్వాలి కాబట్టి మార్నింగ్ లేవగానే అసలు ఇండస్ట్రీ అని ఇష్టపడుతున్నామా,
మార్నింగ్ లేవగానే అమ్మ నాకు ఈ రోజు ఒక 5 జిఎస్ఎంలు ఉన్నాయి, 5 ప్రజెంటేషన్లు ఉన్నాయి, చాలు ఇంక ఈ రోజు. కానీ అసలు ఆ ఇష్టంతో లేస్తున్నామా? ఈ రోజు కూడా జిఎస్ఎం చేయాలి, ప్రజెంటేషన్ చేయాలి, నేమ్ లిస్ట్ రాయాలి, ఎందుకు వచ్చిన గోలని లేస్తున్నాం. మీరు పనిని ఇష్టపడనంత కాలం నేచరు ఏ పని మీ దగ్గర పట్టుకురాదండి. కావాలంటే చెక్ చేయండి. ఒక వారం రోజులు ఎందుకు వచ్చిన జిఎస్ఎం, ఎందుకు వచ్చిన ప్రజెంటేషన్ అనుకోండి, నెక్స్ట్ వీక్ మీకు 0 ఇన్కమ్ ఉండకపోతే నన్ను అడగండి. ఇది నేను అనుభవించానండి. ఇది నేను అనుభవించానని మీకు చెప్తున్నాను. మీరు మార్నింగ్ లేవండి. రేపు జిఎస్ఎం ముందు రమ్మ మేడం తోటి లెఫ్ట్ అండ్ రైట్ ఒక 5 ఉన్నారు, 5 రేపు తేల్చేయాలి మొత్తం అనుకుని లేవండి. 10 జిఎస్ఎంలు అవ్వకపోతే అడగండి. ఇష్టంతో పని చేస్తున్నామా, కష్టంతో పని చేస్తున్నామా, ఇది మాత్రమే మీరు ధనవంతులు అవ్వాలా లేకపోతే మీరు బిలియనీర్స్ అవ్వాలా డిసైడ్ చేస్తారు. దేవుడికున్న గొప్ప లక్షణం అడిగితేనే ఇస్తాడండి. అడిగితేనే ఇస్తాడు. ఆయనకేమి రోజు మనం పొద్దున్న మీరేమో 4కి లేస్తారు, ఇంకొకరు 4:30కి, ఇంకొకరు 5కి, ఇంకొకరు 7కి. మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా భజన చేస్తా ఉంటే ఆయన అన్ని పంపించాడండి. ఒక సిస్టమ్ బిల్డ్ చేసి పెట్టాడు ఆయన రెడీగా. మీరు అడగాలి, అడిగితేనే ఇస్తుంది. నేను బిలియనీర్ అవ్వాలి, నేను ధనవంతుని అవ్వాలి, ఒక లిక్విడ్ ఇన్కమ్ నా అకౌంట్ లో ఉండాలి, మీరు అడగండి. నెక్స్ట్ మండలం 40 డేస్ చెప్పారు కదా, ట్రై చేద్దాం. అసలు వర్కౌట్ అవుతా చూద్దాం. ఫస్ట్ డిసెంబర్ వరకు చూద్దామండి. 40 డేస్ ఈ మండలం డేస్ ట్రై చేద్దాం. ప్రతిరోజు అడగండి, నేను 2 జిఎస్ఎంలో పాల్గొనాలి, 5 AM అటెండ్ అవ్వాలి, వెల్నెస్ బాస్కెట్లో ఉండాలి, ఎవ్రీ వీక్ ఇన్కమ్ కావాలని అడగండి. ఇది సక్సెస్ అవ్వకపోతే ఈ మండలం కాన్సెప్ట్ వదిలేద్దాం. అయితే ఎట్లా అడగాలి? ఇష్టంతో అడగాలి, కష్టంతో కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. అది మీరు ఇష్టాన్ని పెంచుకోండి. ఈ 40 డేస్ ఒక ఛాలెంజ్ పెట్టుకోండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చింది. పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఒకసారి మనం గౌతమ్ సార్కి థ్యాంక్స్ చెప్దాం. మన టీంకి మనకి చక్కటి ఎడ్యుకేషన్, పొద్దున్నే మంచి బూస్టింగ్ అనమాట. సో ఇది లాభం, ప్రోగ్రామ్స్ వల్ల మనకు వచ్చేటువంటి లాభం. ఆయన అనుభవాన్ని వినటానికైనా రావాలి, సీనియర్ల అనుభవాన్ని వినటానికి. అనుభవంతో చెప్తున్నటువంటి మనం ఇష్టపడి ఉంటే వర్క్ కూడా క్రియేట్ అవుతుంది. వర్క్కి ఎంత మనం తప్పించుకుంటే అంత మనకు ఆ వర్క్ వల్ల వచ్చేటువంటి వెల్త్ కూడా దూరం అయిపోతుంటుంది. రైట్. సో నాకు కూడా నిజంగానే డబ్బులు ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చింది, కానీ నాకు మ్యారేజ్ ముందు నుంచి ఎవరైనా దొరుకుతాయి, ఎక్కడైనా విసిరేస్తారు ఎవరైనా వస్తూ ఉంటాయి. లాటరీ తగులుతుందా, ఉన్నటువంటి లాటరీలు ఏమైనా తగిలితే బాగుండు, ఎవరైనా ఇస్తే బాగుండు అని అనిపిస్తుంటది. అది కామన్గా అందరికి వచ్చేటువంటి అనుభవమే. సో మనీ అంతా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మామూలుగా కాదు. దేన్నైనా తట్టుకుంటాం, కానీ మనీకి సంబంధించిన వ్యవహారాలు తట్టుకునేటువంటి చాలా కష్టం. సో అందుకనే మీకు మనీ పట్ల ఇష్టం ఉందా కాదు, ఇష్టాలు ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఇష్టాలు ఉన్నాయా అవి కాదు, అవసరం ఉందా లేదా అది పాయింట్. ఇష్టం ఉందా, ఇష్టం ఎవరికైనా ఉంటుంది, ఎందుకు ఉండదు, పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది. అవి ఇవి కొనుక్కోవడం. అవసరం ఉందా లేదా, ఆ అవసరాన్ని ఇండస్ట్రీ తీరుస్తుందా లేదా, దట్ ఈస్ పాయింట్. నీకు ఎంత అవసరం ఉంది అనేటువంటి. సో ఇష్టాలు విష్లు కాదు కావాల్సింది, అవసరాలు. నీడ్ ఎంత అనేది, ఆ నీడే, ఆ ఇంపార్టెన్సే, ఆ ప్రయారిటీనే అన్ని నేర్చుకునేటట్టు చేస్తుంది. ఇండస్ట్రీకి ఏం కావాలి అది నాకు ఇస్తుందా, నాకు అవసరమైనటువంటి ఆ లిక్విడ్ క్యాష్ని ఇండస్ట్రీ ఇవ్వగలుగుతుందా, దాని ప్రొడక్ట్లు ఇవ్వగలుగుతాయా అని నేను తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సిన సెకండ్ విషయం. ఒకటి, నాకు అవసరం ఎంత ఉంది, లేదా నా దగ్గరకు వచ్చిన ఆ పర్సన్కి అవసరం ఎంత ఉంది, అవసరం ఉందా లేదా అనేది. అవసరం ఉంది, అవసరం ఉన్నప్పుడు తనకు తెలియాలి, నా పార్ట్నర్కి, ఆ హరిప్రసాద్కి తెలియాలి, నీకు కావాల్సిన ఇన్కమ్ మరి ఇండస్ట్రీ ఇస్తుందని నీకు ఉందా, ఆ ప్రొడక్ట్లో అంత ఉందా, వాల్యూ ఉందా అని. ఫస్ట్ ఆ లిక్విడ్ క్యాష్ని ఇస్తుంది అనుకుంటున్నావా, నెలకు 10,000, ఎంత వడ్డీ, ఎన్ని లక్షలు ఇస్తే వడ్డీ వస్తుంది, 10,000, నెలకు ఒక 20,000, ఎంత వడ్డీకి తిప్పితే వస్తుంది. అది ఇచ్చేంత దమ్ము, ఆ యొక్క ఛాన్సెస్ ఆ యొక్క ఇండస్ట్రీ ఉందా, సెకండ్ ప్రశ్న. క్లారిటీ తీసుకోవాలి, ఉంది, ఆ ప్రోడక్ట్లకి ఆ దమ్ము ఉంది, ఇంకే ప్రోడక్ట్లకి లేదు, ఇది ఖచ్చితంగా ఉంది. ఓకే, మరి నీకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క టైంని బట్టి నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతావా, అది ఒకసారి చూసుకోవాలి. ఆ సిస్టమ్ క్రియేషన్ ఆ కంపెనీలో ఆ ఇన్కమ్ ప్లాన్కి ఉందా లేదా, ఇది మూడో ప్రశ్న. మొదటిది
నాకు అవసరం ఎంత ఉంది దాన్ని బట్టి. రెండవది, నా అవసరాన్ని ఈ న్యూట్రాస్యూటికల్ తీర్చగలుగుతాయా, ఈ ప్రోడక్ట్లు తీర్చగలుగుతాయి. మూడవది, దాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి ఆ పైప్ లైన్, ఆ సిస్టమ్ అనేది నేను ఏర్పరచుకోవడానికి ఇందులో వీలవుతుందా, అది మనం. సో ప్రస్తుతానికా లేకపోతే ఎప్పటికైనా? ఇది ప్రస్తుతానికే ఉంటుంది, ఎప్పటికీ డిమాండ్ లేదా? నాకు వచ్చేటువంటి ఇన్కమ్ 1,00,000 వరకు వస్తే సరిపోతుందా, మళ్ళీ నెల నెల 1,00,000 వచ్చేంత ఉందా సిస్టమ్, ఆ సస్టైనబిలిటీ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన థర్డ్ పాయింట్. ఇది మనం ఆలోచించాల్సినటువంటి విధానం. ఇండస్ వివా యొక్క వర్క్ కి ఆ యొక్క ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే వెంటనే మనం దాని మీద ఫోకస్ చేయాలి, ఆ సిస్టమ్ ని బిల్డ్ చేసుకునే. లేదండి ఒక 2 సంవత్సరాలు నాకు కంటిన్యూగా వచ్చిన తర్వాత ఆగిపోయింది, ఎట్లా అవుతుంది, ఎందుకు ఆగింది? మరి ఆగకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారే, మనకి ఎందుకు ఆగింది అంటే ఎక్కడో ఒక స్ట్రక్ అయిపోయింది, చేయాల్సినటువంటి వర్క్ స్ట్రక్ అయిపోయింది. అప్పుడు వచ్చి ఇప్పుడు ఎందుకు రాదు, అంతే. ఒకప్పుడు ఆయన కనిపెట్టాడు ఏంటి, నేను దాని మీద ఇష్టపడుతుంటే నాకు వర్క్ క్రియేట్ అవుతుంది, ఇష్టపడకపోతే వర్క్ క్రియేట్ అవ్వట్లేదు, దాని మీద ఆసక్తి చెప్తుంటే అవుతుంది. సో ఫస్ట్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోవాలి. ఆపర్చునిటీ ది బెస్టా కాదా, దాని మీద నాకు బిలీఫ్ ఎంత ఉంది. అందులో భాగంగానే ఈ 3 ప్రశ్నలు చెప్పాను. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీలో లిక్విడ్ క్యాష్ ఇంపార్టెన్స్ సార్ ఏదైతే చెప్పాడో ఆ లిక్విడ్ క్యాష్. మేము ఇంత ప్లాట్ కొన్నామండి, నీ బైక్ పంచర్ అయిపోయింది, దానికి కావాల్సినటువంటి 1,000-2,000 టైర్ పాడైంది, ఆ 2,000 ఎట్లా వస్తుంది, ఆ ఫ్లాట్ అమ్మితే వస్తుందా? వచ్చిన జీతం అంతా అయిపోయింది, లిక్విడ్ క్యాష్ ఎట్లా వస్తుంది? పిల్లలకి నెక్స్ట్ ఫీజు కట్టాలి, ఒక 12,000 కావాలి, జీతం సరిపోదు, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది? నాకు వివా నుంచి ఏం పర్లేదు, పీవీ 40 ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి, టీమ్ బోనస్ 10,000 వస్తుంది, నెక్స్ట్ మంత్ చెల్లించేద్దాం, నెక్స్ట్ వీక్ ఇచ్చేద్దాం. ఆ భరోసా ఎవరిస్తున్నారు? ఇండస్ వివా. టెన్షన్ కానీ మంగళవారం రోజు ఆ కాన్ఫిడెన్స్ ఎవరిస్తారు? 3 సంవత్సరాలు మనం కష్టపడినటువంటి సిస్టమ్ ఇస్తుంది ఆ కాన్ఫిడెన్స్. అది ఇండస్ వివా 12 సంవత్సరాల సక్సెస్ ఏంటిదో తెలుసా? న్యూట్రాస్యూటికల్ మాత్రమే కాదు, న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ ని బైనరీలో తీసుకురావడం, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర తీసుకురావడం, అది అభిలాష్ సార్, ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అని అన్నారు. బైనరీ తోటి, ఎవరైతే బైనరీ నాట్ రైట్ అన్నారో దాన్ని నిరూపించి చూపించింది. ఇది కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, పార్ట్నర్ ఎవరైతే ఇందులో ఉన్నారో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్రెండ్లీ ఇన్కమ్ ప్లాన్. ఇది ఫ్రెండ్లీ ఇన్కమ్ ప్లాన్. 5 లైన్ల దగ్గర నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నీ బైనరీ దగ్గర నువ్వు చేసుకుంటా సార్. మళ్ళీ వండర్ఫుల్ ప్రొడక్ట్, నాట్ ఓన్లీ మనీ. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ ది బెస్ట్ అనేటువంటిది తెలుసుకొని బిలీఫ్ ఎంత ఉంది అనేది చేసుకోవాలి. నేను చూస్తున్నాను 15 సంవత్సరాల నుంచి 15,000 ఇచ్చేటువంటి ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాణం పెట్టి పని 2 సంవత్సరాలు మనకు కంటిన్యూస్ గా ఇన్కమ్ ఇచ్చిన దాని మీద కూడా చూపించలేదు. ఎందుకు జరిగింది? డబ్బులంటే వీళ్ళకి అంటే అసలు ఫ్యూచర్ సిస్టమ్ గురించి ఆలోచన లేకపోవడం, ఇంకొకటి 4-5 కనపడుతుండేసరికి ఈ లైన్లో నాది ఒక్కందే కాదు కదా, వీళ్ళందరిది కదా అన్నట్టు ఉండడం, స్కిల్ మీద ఫోకస్ చేయకపోవడం, అంతే. ఎడ్యుకేషన్ తీసుకోవాలని తెలియకపోవడం. రాజమౌళి ఇంకా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడా, ఇంకా అయిపోయింది అన్నాడా? ఇంకా వినయంతో వంగా సందీప్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు మీరు సినిమా, ఇంత తక్కువ డబ్బులతోటి ఇన్ని కోట్లు ఎలా క్రియేట్ చేశారు, వినయంగా ఇంకా తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రతి సినిమా అతనికి ఒక పాఠమే, ప్రతి వారం మనకు ఒక పాఠమే, నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి కస్టమర్ ఒక పాఠమే, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఆయనకి ఏం అవసరాలు ఉన్నాయి, ఇది అంతా కూడా. ఈ పాఠాలు మనం ఎడ్యుకేషన్ తీసుకోకుండా ఎకానమీని ఎలా మనం చేరుకుంటాం, దీన్ని తెలుసుకోవాలి. అవసరం ఉంది, దానికి సంబంధించిన అధ్యయనం ఉందా అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ ఆపర్చునిటీ, సెకండ్ ప్రాక్టీస్.
ప్రాక్టీస్ అవసరం ఉంది. దానికి సంబంధించిన అధ్యయనం ఉంది. రాజమౌళి కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నాడు. సార్ మహాభారతం తీస్తారా అని అడిగితే ఇప్పుడు తీయను, ఇంకొక 4-5 సినిమాలు ఉన్నాయి, అది తీస్తే మహాభారతం తీసేంత ఎడ్యుకేషన్ నాకు వస్తుంది, ఎక్స్పీరియన్స్, అప్పుడు తీస్తాను. ఎంతో వినయంగా, నేను అప్పుడే తీసేంత లెవెల్ నాకు రాలేదని చెప్పాడు. కానీ ఫ్యూచర్ ప్లాన్ ఉంది నాకు, సీలింగ్ ప్లాన్ ఉంది, ఫ్యూచర్ ప్లాన్ ఉంది. కానీ ఇంకా నాకు అది లేదు. నేను స్టడీ చేస్తున్నాను ఇప్పుడు, ఎలా సీలింగ్ కొట్టాలి అని స్టడీ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఓకేనా? రైట్ ప్రాక్టీస్ అనేది ముఖ్యం. ఏం చేయాలి ప్రాక్టీస్లో అంటే, ఫస్ట్ సింపుల్గా ఇందాక సార్ చెప్పాడు కదా, పిల్లవాడు ఫస్ట్ చేయాల్సిన ప్రాక్టీస్ ఏంది? స్కూల్కి టైంకి రెడీ అయితే చాలు, అదో పెద్ద సక్సెస్. అమ్మో నాకు స్కూల్ టైం అవుతుంది అని అన్నాడంటే పేరెంట్స్ ఎంత సంతోషపడతారు, అమ్మో మా వాడికి అప్పుడే అన్ని ఆసక్తి వచ్చేసింది అని. స్కూల్ నుంచి రాగానే బుక్స్ తీసుకూర్చున్నాడు అనుకో, అది పెద్ద సక్సెస్ తల్లిదండ్రులకి, మామూలు హ్యాపీ కదా. తనకు ఓన్ ఇంట్రెస్ట్ అంటే ఓన్ చేసుకున్నాడు, తనకు తానే హోంవర్క్ చేసి. మనకు అప్పట్లో నాకైతే అమ్మ బెత్తం పట్టుకుంటే తప్ప పుస్తకాలు బ్యాగ్ దగ్గర తెచ్చే కాదు. ఇప్పుడు పిల్లలు చాలా కాంపిటీషన్ గా ఫీల్ అయ్యి చదువుకుంటున్నారు. సో సెకండ్ది ప్రాక్టీస్, మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి, మన ఓన్ ఆసక్తిని, ఇంట్రెస్ట్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అమ్మో 5M క్లబ్లో నాకు ఇంపార్టెన్స్, నా టీం నిలబెట్టుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళ దగ్గర ఎట్లా వర్క్ చేయాలో, ఈ విషయాలు, విలువైన విషయాలు నాకు తెలుస్తాయి. అది నాకు ఈ వీక్ ఒక 1000 రూపాయలు, నెలకు ఒక 5,000, 10,000 వడ్డీ ఇచ్చినట్టు, రెంట్ వచ్చినట్టు వస్తుంది. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దాన్ని. ఓకే, నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. ఎవ్రీ వీక్ నాకు ఒక చిన్న పరీక్ష. అక్కడంటే 10 లక్షలు తిప్పితే 20,000 వస్తాయి. ఇక్కడ 10 లక్షలు ఇదే 10 లక్షలు. ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రోగ్రామ్స్ని. ఇది సెల్లింగ్ ప్రాక్టీస్. ప్రతి కస్టమర్ ఒక పాఠమే, ప్రతి కస్టమర్. నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ చెప్పారు, జస్ట్ వాళ్ళకు 2 ప్రోడక్ట్లు తీసుకున్నారు, నచ్చింది, వెంటనే 6 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఇంకా ఎవరెవరికి ఎలా చెప్పాలి ఏంటి అని వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. అట్లా మనకు అనేక విషయాలు అర్థమవుతుంటాయి ప్రోగ్రామ్స్లో. కస్టమర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇది అంతా కూడా అంతే కదా. ఇన్సూరెన్స్ వ్యక్తికి పాలసీల గురించి చెప్పడం రాకపోతే ఎట్లా? ఫ్లాట్లు అమ్మే వ్యక్తికి దిక్కుల గురించి తెలియకపోతే ఎట్లా? అష్టదిక్కులు అంటే ఆకాశం వైపు చూసిండు అనుకోండి, ఇంకేం ఫ్లాట్లు అమ్ముడుపోతాయి. కనీసం ఫ్లాట్లు అంటే ఎటువైపు ఏ దిక్కు ఉంది, ఏం సంగతి అని మినిమం అది అవసరం ఉంది కదండి, పోతాయని. అవసరం ఉంటే ఎట్లా పోతాయి? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే పోతాయి. నీ ఇంపార్టెన్స్ ఏందో చెప్పుకోవాలి. నీకు న్యూట్రాసిటికల్ అంటే కూడా. సో అందుకనే డబ్బులు వస్తాయంటే ఎట్లా వస్తాయి? అందుకని ఆయన అన్నాడు, ఎక్కడైనా దొరుకుతాయని. అట్లా దొరకవు నాయన, ఇగో ఇక్కడ దొరుకుతాయి. బంగారం కొనిపెట్టాను, రేట్లు పెరుగుతున్నాయి. షేర్లు కొనిపెట్టాను, రేట్లు పెరుగుతున్నాయి. భూమి కొనిపెట్టాను, రేట్లు పెరుగుతున్నాయి. ఇట్లా రేట్లు అక్కడ పడేశాను, కొని పడేశాను, ఆ రేట్లు పెరుగుతున్నాయి, అది వేరే సంగతి, అది వేరే. కానీ అధ్యయనంతో వెళ్ళేటువంటిది, స్కిల్ బేస్డ్గా ఎంత అంటే అంత పెంచి, అది సీజన్ బట్టి పెరుగుతాయేమో. ఇది సీజన్ బట్టి కాదు, స్కిల్ బట్టి పెరుగుతుంది. నీకు ఎప్పటికైనా సరే ఆ డైమండ్ ర్యాంక్ ఎవరితో అసలు కంపారిజనే లేదు నీకు వేరే వాళ్ళకి. నువ్వు నేర్చుకునే దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. సెకండ్ అది ప్రాక్టీస్, అధ్యయనం. ఓకే, మూడవది అబ్జర్వేషన్. నువ్వు ఏవైతే ప్రోగ్రామ్స్కి వస్తున్నావో వాళ్ళు ఒక కోటంని వినేటప్పుడు నేనే ఆ ప్లేస్లో ఉంటే అని వినాలి. నేనే ఆ ప్లేస్లో ఉంటే ఈ సబ్జెక్ట్ని నేను ఎలా చెప్తాను అన్నట్టు వినాలి. ఒక సునీల్ వింటే, లేదా హరిప్రసాద్ వింటే, నేనే కీనోట్ హరిప్రసాద్ ఇస్తున్నాడు, నేనే అక్కడ ఉంటే, అది అబ్జర్వేషన్. బట్ అబ్జర్వేషన్ పెరిగిందా లేదా? అబ్జర్వేషన్. ఒక టీచర్ చెప్పేటప్పుడు నేను చెప్పేయన్ని మీరు చెప్పాలి అని అంటే ఫస్ట్ నుంచే స్ట్రైట్ కూర్చుంటారు పిల్లలు. లేకపోతే చాలా రిలాక్స్గా కూర్చుంటారు పిల్లలు. నేను ఇప్పుడు చెప్పేది మీరు ఇది అయిపోగానే ఒక్కొక్కరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే కథం, అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. నేనే ఆ నెక్స్ట్ 500ని, నేనే నా నెక్స్ట్ స్పీకర్ని, నేనే అన్నట్టుగా, ఆ లీడర్ని నేనే అన్నట్టుగా మనం ఉంటాం. దట్ ఈస్ అబ్జర్వేషన్. థర్డ్ పాయింట్. ఓకే, వాళ్ళు నేమ్ లిస్ట్ రాస్తున్నారు,
ఆ కమాలి గారు ప్రెజెంటేషన్ చేస్తున్నారు, నాకు ఇన్కమ్ వస్తుంది, 30,000 వచ్చింది, 3 లక్షలు వచ్చింది. ఎలా చేస్తుంటే నాకు ఆ ఇన్కమ్ వస్తుంది? ఏం చేస్తున్నారు? ఆ సీనియర్ ఎలా మాట్లాడుతున్నారు? కొంతమంది ఎగ్జిక్యూటివ్లు, నేను నా కస్టమర్స్ని లేకపోతే నా డిస్ట్రిబ్యూటర్ని కౌన్సిలింగ్ చేసే విధానాన్ని నా ఎగ్జిక్యూటివ్ కేవలం వినటానికి నా దగ్గర కూర్చునేవాళ్ళు. కేవలం సార్ ఎలా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి మన వివా గురించి ఏం చెప్తున్నాడు అని అట్లా కేవలం కౌన్సిలింగ్. అది అందుకని జిఎస్ఎం మన సార్ చేస్తున్నారు, అప్పుడు అబ్జర్వ్ చేయాలి జిఎస్ఎంలో ఏ పాయింట్ తీసుకొచ్చి. నేను అభిలాష్ గారు ఎప్పుడైనా సరే చెప్తున్నప్పుడు సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, నేను మిలీనియర్ మీట్లో సార్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఏ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ముఖ్యంగా సిఇఓ సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. అసలు ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి ఫెయిల్యూర్కి ఏంటి అనేది చెప్తారు. అలా తను చెప్పేటప్పుడు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నారు అనేది నేను అబ్జర్వేషన్ చేసుకుంటాను. ఎందుకనంటే ఆ పాత్ర మనం పోషించాలి, చెప్పే పాత్ర. రెండు ఉన్నాయి, నేర్చుకోవడం, నేర్పించడం, అంతే. తెలుసుకోవడం, వాళ్ళని తెలియజెప్పడం, మనం ఆలోచించడం, వాళ్ళని ఆలోచింపజేయడం. ఇదే ఇంకా మన దాంట్లో బిజినెస్. పెట్టుబడి ఏం లేదు, ఇదే పెద్ద పెట్టుబడి. ఓకేనా? ఇది అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఫోర్త్ది చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నామా లేదా, అవలోకనం అంటాం, ఎవల్యూషన్. నేను ఎక్కడి వరకు వచ్చాను, ఎంతవరకు వచ్చాను, ఓకే, నాకు మళ్ళీ ఇన్కమ్ వస్తుందా ఇప్పటి వరకైనా. నేను రిటైల్ చేస్తున్నాను, 100 ప్రోడక్ట్లో 50 ప్రోడక్ట్లు అమ్మాను, ఇది నాకు నెట్వర్క్గా మారుతుందా లేదా, ఇది గైడ్ తోటి చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అవలోకనం జిఎస్ఎంలో చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎట్లా, మనం ఎంత దూరం వచ్చాము ఏంటి అని చెక్ చేసుకోకపోతే 3 సంవత్సరాలు సెటిల్ అయిపోవాలి అంతే. పైప్ లైన్ వచ్చేసేయాలి 3 సంవత్సరాలు. నేను అటువంటి సీనియర్స్ తోటి స్పీడ్గా వర్క్ చేసే సీనియర్స్ తోటి అట్లా ఉండబట్టి అది ఆ వేగంతో మనకి క్రియేట్ అవుతుంది. ఇంకా ఆగదు. మన లావణ్య మేడం చెప్పింది, నాకు ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఏ వీక్ ఇన్కమ్ ఆగలేదు, వస్తూనే ఉంది. ఎందుకు రాదు మరి? అందరికీ వస్తుంది. హరిప్రసాద్కి, లావణ్య మేడంకి, అందరికీ వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు రాదు? అందరికీ వస్తుంది కన్సిస్టెన్సీగా. మరి ఏంటి అక్కడ వాళ్ళు ఏంటి, వాళ్ళు మనకంటే ఏం గొప్ప అంటే ఏదో ఒకటి కన్సిస్టెన్సీగా చేసి ఉంటారు. అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది జరుగుతుందా లేదా అవలోకనం చేసుకోవాలి అంతే. అవలోకనం అంటే సింహావలోకనం. విన్నారా పదం ఎప్పుడైనా? సింహావలోకనం. సింహము తన గుహ నుంచి ఒక రేడియస్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటుందంట, నేను ఎంత దూరం వచ్చానో ఏంటి. అవలోకనం చేసుకోవాలి, దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది ముఖ్యం. ఫస్ట్ మనకి బోత్ సైడ్లో పార్ట్నర్స్ వస్తున్నారా, వాళ్ళకి ఇన్కమ్ ఎట్లా ఉంటుంది, రిటైలింగ్ జరుగుతుందా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బోత్ సైడ్ వర్క్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, వర్క్ జరుగుతున్న వాళ్ళకి. ఇది మన బంగారం విలువ మనకు తెలవాలి. ఒక 100 వారాల్లో మీరు బెస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటారు, బోత్ సైడ్ వర్క్ జరుగుతున్న వాళ్ళు, అంతే. మీరు అట్లా పెట్టు. నేను సర్వీస్ ఇవ్వడం వల్ల, నేను సర్వీస్ సుధామూర్తి గారు అండ్ కృష్ణమూర్తి గారితో లేని వాళ్ళు, ఆయన స్టార్టింగ్ లో ఒక ఇద్దరు ఓపిక లేక వెళ్ళిపోయారు, కానీ ఉన్న వాళ్ళు చాలా ఫ్రూట్స్ తీసుకున్నారు. అలాగే ఇండస్ వివా తోటి డైరెక్ట్ సెల్లింగ్ అసలైనటువంటి జర్నీ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, ఈ 2026 నుంచి నేను 100 వారాలు కనుక కేటాయిస్తే నాకు ఆ బెనిఫిట్ ఉంటుంది. ఫుల్ టైమ్ హాఫ్ టైమ్ లా కాదు, లైఫ్ టైం ఉపయోగపడుతుంది. ప్రేమ్ సార్ ఒకటే చెప్పింది, మీరు లైఫ్ టైం మెంటాలిటీతో ఉండండి. ఫంక్షన్లో ఉన్నా ఇది నా బిజినెస్, ఓకే, జిఎస్ఎంలో ఇద్దరు చేశారు, ఓకే, వీళ్ళు ప్రజెంటేషన్ చేసుకున్నారు, ఐఏపీ పోస్టర్లు ఇన్ని వచ్చినాయి, అవునా లావణ్య మేడం? మీరు చెక్ చేసుకుంటున్నారు కదా. అంటే సీసీ కెమెరా, మీరు ఎక్కడో ఉన్నారు, మీరు మీ బిజినెస్ని చెక్ చేసుకుంటున్నారు, ఎక్కడ ఎవరి దగ్గర జరిగింది. ఇంతకంటే మంచి రాయల్ బిజినెస్ ఎక్కడ ఉంది? సో డియర్ ఫ్రెండ్స్, చెక్ చేసుకోవడము, ఓకే, పోస్టర్స్,
సిస్టమ్ని బిల్డ్ చేసే చక్కటి పోస్టర్స్ ఉన్నాయి. మీరు దాన్ని ఫాలో అయిపోతే సిస్టమ్ బిల్డ్ అయినట్టే. పోస్టర్స్ని ఫాలో అయితే సిస్టమ్ అది ఎట్లా అనేది జిఎస్ఎంలో తెలుసుకోండి. ఇక తర్వాత టైము టైం వర్క్ మీకు గనక బోత్ సైడ్ జరుగుతుంది అంటే టైంని పెంచుకోండి. టైం ఇవ్వడం పెంచుకోండి. నిన్న ఇద్దరికే చెప్పారనుకోండి, అనుకుందాం హాఫ్ అన్ అవర్ అంటే ఒక గంట ఇచ్చినట్టు మీరు ఇండస్ట్రీ వాకి. లేదు 5గురికి చెప్పాము అని అంటే ఓ 2.5 గంటలు లేదా 5 గంటలు. మీరు టైంని పెంచుకోండి, ఇచ్చే టైం. మీ బోత్ సైడ్ పైప్ లైన్ ఆగకుండా ఉండాలి అంటే మీ టీం బోనస్ వస్తున్నప్పుడు వెంటనే టైం దానికి తగ్గట్టుగా టైం పెంచుకోవాలి. ఫస్ట్ కొంచెం టైం ఇవ్వండి, రాను రాను టైం పెంచుకోండి. ఓకే, ఇది ఎందుకని అంటే నాకు వచ్చేటువంటి ఇన్కమ్ 3 నెలల ముచ్చటగా కాకుండా నేనున్నంత వరకు ఫోకస్ చేసినంత కాలం నాకు రావాలి అని అనుకుంటే ఓకే. తర్వాత అప్పుడు ఇంకోటి, ఈ టైం ఇవ్వడమే కాదు, ప్రోగ్రామ్స్లో ఓనర్షిప్ ఓన్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాము నాది అనేది అనిపించాలి. నా టీం వస్తున్నారు ఇక్కడికి, ఇది నాది అని. ఇప్పుడు కోటం గారు చెప్పారు కాబట్టి కోటం గారిది అని కాదు, కమాలి గారు అనుకోవాలి ఇది నా టీము, ఇది నా ప్రోగ్రామ్. జానయ్య గారు అనుకోవాలి ఇది నా ప్రోగ్రామ్, మా ప్రోగ్రామ్ ఇది అని ఓన్ చేసుకోవాలి. 3 రకాల వాళ్ళు ఉంటారు. ఫంక్షన్ జస్ట్ ఫ్రెండ్తో వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఫ్రెండ్ తీసుకొస్తే వచ్చాము కాబట్టి మాకు ఈ ఫంక్షన్కి పెద్దగా సంబంధం లేదు. రెండో వాళ్ళు ఉంటారు, మేము చాలా దగ్గర అని, మా వాళ్ళదే అని ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ అంటే ప్రోగ్రామ్. ఓకే, మూడో వాళ్ళు ఉంటారు, మాదే, మా ఇంటి ఫంక్షన్ ఇది, మేము లేకపోతే ఎట్లా అని ఉంటారు. అర్థమైందా? ఈ మూడులో మీరు ఎలా ఉన్నారు అనేది, మీరు ఎలా ఉన్నారు. ఏదో అట్లా మా ఫ్రెండ్ దండి చెప్పారు అట్లా వచ్చాము, అట్లా దారిలో వెళ్తుంటే తీసుకొచ్చారని అంటే అది వేరే. రెండవది మా వాళ్ళదే ఇది అని అంటారు. ఇక మూడోది ఏంటంటే మాదే, అసలు నేను లేకపోతే ఎట్లా ఆ ప్రోగ్రాంలో, మా వాళ్ళదే, నేను చాలా మెయిన్. సో మీరు ఈ మెయిన్ ఏదే ఓనర్షిప్ అనమాట, ప్రోగ్రామ్స్లో ఓనర్షిప్, టైం ఇవ్వడం. ఇది 5th పాయింట్. 6th పాయింట్, మీరు ఇవన్నీ 5 పాయింట్స్ ఫాలో అయిపోతే ఈజీ అయిపోతుంది. టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ. ఆ సైకిల్ చూడండి, నేను ఈ సైకిల్ తొక్కే వ్యక్తినే చూస్తున్నాను, ఆ వెనక లాగుతున్నటువంటిది అది సాధన చేయగా రౌండ్ ఈజీ అయిపోయింది. నేనేంటి ఏముంది ఈ ఫోటోలో అని చూస్తున్నాను. ఆ తర్వాత కనిపెట్టాను, ఈజీ అయిపోతుంది అనమాట. టేక్ ఇట్ ఈజీ. అందులో ఆ మేడంది నువ్వు ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే కానీ, అంబానీకి ఉతకడం పెద్ద హార్డ్, అంట్లు కడగడం పెద్ద హార్డ్, మనీ క్రియేట్ చేయడం ఈజీ. నీ మైండ్లో ఏది ఈజీ అయిందో అది నువ్వు సింపుల్గా చేస్తావు. ఆ మేడం మొదట ల్యాప్టాప్ని ఉపయోగించడం చాలా హార్డ్, కొంచెం ప్రాక్టీస్ చేసిందా ఈజీ అయిపోయింది. ఇప్పుడు భయం లేదు, టెన్షన్ లేదు. ఓకే, ఉపయోగించడం. సో నీ మైండ్లో ఈజీనెస్ వస్తుంది. 6th పాయింట్, అప్పటి వరకు వర్క్ చేయాలి, ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది. ఫస్ట్ కొత్త వాళ్ళని ఫేస్ చేయడము, ఈ ప్రోడక్ట్ గురించి కనెక్ట్ చేయడము, ఇది మనకు కొంచెం హార్డ్ ఉంటుంది. కానీ ఈ 5 పాయింట్స్ చేస్తే 6th దశ ఏంటంటే ఈజీనెస్ వచ్చేస్తుంది కదా. వండర్ఫుల్ అది వీడియో. ఈజీనెస్ నిజంగానే మన పిల్లలకి చాలా ఈజీ, దాన్నేముంది అన్న టైప్లో అయిపోవాలి, ఈజీనెస్ రావాలి. సో మనకు కూడా ఆ వర్క్ ఈజీనెస్, ఒక జిఎస్ఎం చేయడం, ఒక నేమ్ లిస్ట్ రాయడము, అంటే ఇండస్ట్రీకి ఉపయోగపడేవి ఏవేవి ఉంటాయో సిస్టమ్ కోసం, మనీని క్రియేషన్ చేయడానికి, హెల్త్ కాన్షియస్ పెంచుకోవడము. ఓకే, ఇది అంత రైట్. చాలా మంచి విషయాలు మనకి కోటం గారు చెప్పారు. మేడం ఒకసారి ఈ 6 పాయింట్స్ ఎవరైనా రాసుకుంటే ఒకసారి చెప్పండి. నోట్ చేసుకుంటారు. జానీ సార్ రాసుకున్నారా?
ఎవరైనా ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు. ఇది మీ టీంకి నేర్పండి. అయ్యో 5:30 అయిపోయింది, ఇంకా లేవులే, టైం అయిపోయి ఉంటుందండి, అట్లేం లేదు. మన దాంట్లో ఎట్లుంటుందనంటే గంధపు చెక్క ఎంత దొరికినా అది మనకు ఉపయోగపడుతుంది. అట్లా లాస్ట్లో వచ్చినా సరే, లాస్ట్లో చెప్పేదైనా సరే మీకు ఉపయోగపడుతుంది మీ టీంకి. కాబట్టి 6కి లేచినా సరే, లేట్ అయిపోయింది లేవడం అనుకున్నా సరే, అప్పుడైనా వచ్చి లాగిన్ అయ్యి వినొచ్చు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? ఆపర్చునిటీ. ఆపర్చునిటీ, ది బెస్ట్ ఆపర్చునిటీ అనేటువంటి కాన్ఫిడెన్స్. ఇది ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా నాకు బాగా సెల్లింగ్ అవుతాయి. ఈ ఆపర్చునిటీ నాకు సిస్టమ్ని కూడా బిల్డ్ చేయగలుగుతుంది అనే బిలీఫ్, క్లారిటీ. నెక్స్ట్ రెండోది ప్రాక్టీస్, రైట్ వే ప్రాక్టీస్ చేయడం, అధ్యయనం. ఫస్ట్ ఆసక్తి పెంచుకోవడం మీద ప్రాక్టీస్ పెట్టాలి. ఓకే, దీనికి ఏమేమి సూటబుల్, నా సీనియర్లు ఏం చేస్తున్నారు, ముందు దానికి నేను ప్రాక్టీస్ చేయాలి. అందరూ డైరెక్ట్ ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేయాలేమో అనుకుంటారు. ఏం లేదు, సింపుల్. వాళ్ళకి అనుకూలంగా స్కూల్కి వెళ్ళడమే పెద్ద సక్సెస్ ఫస్ట్లో. అంతేనా? పిల్లవాడు స్కూల్కి వెళ్ళడమే పెద్ద సక్సెస్. అక్కడికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడని అందుకే ఒక పూటకి పంపించేస్తారు ఫస్ట్లో. ఇక 2 పూటలు ఉండగలుగుతున్నాడంటే పెద్ద సక్సెస్ టీచర్లకి, పేరెంట్. సో అది ప్రాక్టీస్ చేయాలి. సో ఈ యొక్క వాతావరణానికి అడాప్ట్ అవ్వడము, కనెక్ట్ అవ్వడం. తర్వాత అబ్జర్వేషన్. సో సీనియర్ చేసేటువంటి ప్రతి ఒక్క కౌన్సిలింగ్ని, ప్రెజెంటేషన్ని, వాళ్ళు చేసే నేమ్ లిస్ట్ని అన్ని బాగా అబ్జర్వ్ చేయడం. అంతే, ఆ అబ్జర్వేషనే మిమ్మల్ని టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఫోర్త్ సింహావలోకనం, అవలోకనం చేసుకోవడం. ఎప్పటికప్పుడు నేను భ్రమంలో ఉంటున్నానా, చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నానా, లేకపోతే వస్తుందిలే సక్సెస్ అయిపోతుంది అనుకుంటున్నానా, ఎలా అవుతుంది, నాకు లాజికల్గా కనెక్ట్ అవ్వాలి. అది సింహావలోకనం. తర్వాత టైంని పెంచుకోవడం. ఒకవేళ బోత్ సైడ్ కుదిరింది అని అంటే మాత్రం వండర్ఫుల్, మీకు ఇంకా వడ్డీ వస్తున్నట్టు. దాన్ని వడ్డీని ఆపుకోవద్దు, టైం పెంచుకోవడం. ప్రోగ్రామ్స్ ఓన్ చేసుకోవడం. ఎస్, టైంలో ఒక భాగము ఇది కూడా, ఈ మెంటాలిటీ కూడా. ప్రోగ్రామ్స్ని ఓన్ చేసుకొని, ఇది నాది, మా వాళ్ళు వస్తారు, ఒకవేళ వాళ్ళు రాకపోతే నేను ఇక్కడ విని వాళ్ళకి చెప్పాలి, ఇట్లా. నెక్స్ట్ పైవన్నీ ఫాలో అవ్వడం. ఫాలో అయితే ఈజీనెస్ వచ్చేస్తుంది, అప్పుడు ఈజీ అయిపోద్ది, చాలా ఈజీ. నెక్స్ట్ అందరం 500 ర్యాంక్ వరకు దీన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా ఈజీ. 1000 ఈజీ అయిపోద్ది, రూబీ ఈజీ అయిపోద్ది, సిస్టమ్ బిల్డ్ అవుతాయి. మన మైండ్లో ఆ ఈజీనెస్ రావాలి. గుడ్, మీ ఓపికకి శుభాకాంక్షలు. చాలా ఎంత శ్రద్ధ ఉంటే, మీకు ఆ శ్రద్ధ ఉంది కాబట్టి ఆ ఓపిక విన్నారు. నేచర్ బ్లెస్సింగ్స్ శ్రద్ధకే వస్తాయండి, సమయం లేదు రేపు, అట్లా వస్తూ ఉండండి. దాని గురించి అనేక మంచి విషయాలు చర్చించుకుంటున్నాము. మీకు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ నచ్చితే దయచేసి లైక్ ఇట్, షేర్ ఇట్, మీ యొక్క టీంకి షేర్ చేయండి. లేదు, సార్ చెప్పారు 7 గంటల నిద్ర అవసరం అంట, నేను 7ంటికి లేస్తా అని అన్నారనుకో, 12ంటికి పడుకొని 7ంటి దాకా అని చెప్పలేదు, 10ంటికి పడుకోమన్నారు, 9ంటికి పడుకోమన్నారు. రెస్ట్ కావాలంటే ఈ చూడడం ఆపమన్నారు, అది వదిలేసి ఇది చూడడం. ఆ టిఫిన్ ఖచ్చితంగా చేయాలంటే టిఫిన్ ఖచ్చితంగా చేద్దు, కానీ ఆకలి అవుతుందా లేదా, కడుపు శుభ్రమైందా లేదా, అది చెక్ చేసుకో. అవన్నీ చూసుకోకుండా తిన్నామంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువవుతుంది, అది చూసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఏం కావాలో వినడం కాదు, దానికి ఏం కావాలో, ఆ శరీరానికి ఏం కావాలి, ఆ యొక్క సిస్టమ్కి ఏం కావాలో అది తెలుసుకోవాలి. సరేనా? సంతోషం. జస్ట్ ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. ఏం లేదండి, మనం ఒక వేగంగా తీసుకుంటూ ఉంటాం, హార్ట్ బీట్ లాగా బ్రెత్ బీట్ అని ఉంటుంది. వేగంగా వాటిని కౌంట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. జస్ట్ ఒక 10 minutes మంచి ఏకాగ్రత పెరుగుతుంది. అన్ని రంగాల్లో రాణిస్తాం, స్కూల్లో అయినా ఎక్కడైనా సరే, ఉద్యోగం దగ్గర అయినా, ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అక్కడైనా సక్సెస్ అవుతారు, ఎక్కడైనా సక్సెస్ అవుతారు. ఓకే.